ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకంతోనే తన మార్కు చూపించిన చంద్రబాబు ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పేర్లను ఆయన చేంజ్ చేశారు. ఈ మేరకు పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. వెబ్సైట్లు ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది. దీంతో గత ప్రభుత్వ హయాంలోని వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం చంద్రన్న పెళ్లి కానుకగా మారింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతిగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం, ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకంతోనే తన మార్కు చూపించిన చంద్రబాబు ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పేర్లను ఆయన చేంజ్ చేశారు. ఈ మేరకు పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. వెబ్సైట్లు ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది. దీంతో గత ప్రభుత్వ హయాంలోని వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం చంద్రన్న పెళ్లి కానుకగా మారింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతిగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం, ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకంతోనే తన మార్కు చూపించిన చంద్రబాబు ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పేర్లను ఆయన చేంజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏ పథకాల పేర్లు మారాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొలువు తీరిన వెంటనే తన మార్పు రాజకీయాన్ని అయితే ప్రదర్శిస్తున్నట్లయితే మనకు కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిని మారుస్తూ కూడా కొన్ని నిర్ణయాలకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు అయితే ఏదైతే గత ప్రభుత్వ కాలంలో అందించినటువంటి పథకాల పేర్లు మారుస్తూ మరి కాసేపటి క్రితమే జీవో అయితే విడుదల చేశారు. ఏదైతే సంక్షేమ పథకాలన్నిటికీ కూడా పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో అవాతాసలకి సామాజిక పెన్షన్ వాటి పేరును కూడా మొన్నటి వరకు జగనన్న భరోసా కింద ఉండేది, ఇప్పుడు దాన్ని తీసి ఎన్టీఆర్ భరోసా కింద మార్చారు. అదేవిధంగా ఏదైతే జగనన్న విద్యా దీవెన, జగనన్న ఏదైతే ఇస్తున్నారో దానంతా ఎన్టీఆర్ దీవెన కింద ఇట్లా అంటే పలు వీటి కింద మొత్తం పేర్లు అయితే ఏదైతే పథకాలు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల్లో ఉన్నటువంటి అన్ని పేర్లు మారుస్తూ కూడా జీవోని అయితే రిలీజ్ చేశారు. ఇదే కాకుండా ఏదైతే 2014 నుంచి 2019 వరకు అమలవుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అలాగే కొనసాగిస్తూ కొత్తగా ఇచ్చినటువంటి 2019 నుంచి 24 వరకు ఏదైతే పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో పథకాలు ఆ పథకాలకు మాత్రమే పేర్లు మార్చమని కూడా దీంట్లో అయితే చెప్పడం అయితే చూసినట్టయితే మనకు అర్థం అవుతుంది. అదేవిధంగా ఏదైతే జగనన్న విద్యా దీవెన, జగనన్న ఏదైతే ఈ విద్యార్థులకు ఇస్తున్నాడు వసతి దీవెన వాటన్నిటిలో కూడా పోస్ట్ మెట్రిక్ పథకం కింద కూడా మార్చడం అయితే మనం చూస్తానే ఉన్నాం. శిరీష. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.